నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు హెచ్సియు భూములకు సంబంధించి కాజిటేషన్ చేశారు. దీంట్లో ఇక అంతిమంగా విద్యార్థులే విజయం సాధించారు. దీనిపైన మరింత క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు రాకేష్ రెడ్డి. మనం మాట్లాడదాం. అలా చెప్పండి, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరూ కదిలిన పరిస్థితి. అంటే హెచ్సియు అనేది లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా పిలువబడుతుంది. సో అలాంటి దాంట్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఏం మాట్లాడతారు? అంటే దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అనేక మంది మేధావులను, బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాలనే మేము అమ్ముతాం, ఆ భూములలో మేము కమిషన్లు సంపాదించుకుంటామంటే ఎవరు ఊరుకోరండి. తప్పకుండా విద్యార్థులు ఉద్యమిస్తారు. ఈరోజు విద్యార్థులు స్వచ్ఛందంగా మా భూములను నువ్వెవడు లాక్కోవడానికి అని చెప్పేసి ఉద్యమించినటువంటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటిది. ఆ చెంప ఈ చెంప రెండు చెంపలు వాయించింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చెప్పాలా, సిగ్గుండాలా. మొన్నదానిక ఏమన్నారు, అసలు ఈ విశ్వవిద్యాలయాల భూములు కావన్నారు. దాని తర్వాత ఏమన్నారు, లేవు వాళ్ళు అసలు జింకలే లేవు, వాళ్ళ పక్షులే లేవు అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, వాళ్ళు అసలు చెట్లే కొట్టేయలే, ఏం జరగలేదు అన్నారు. ఇవన్నీ తప్పు అని స్వయంగా హైకోర్టు నిన్న స్టే ఇచ్చింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. మేము అదే చెప్పినాం. హెచ్సియులో బుల్డోజర్ పంపగానే మేము ఏం చెప్పినాం, హైడ్రాలో ఏం జరిగిందో, మూసీలో ఏం జరిగిందో, లగచర్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరగబోతున్నది, మీకు ఓటమి తప్పదు అని చెప్పినాం. ఈరోజు అదే జరిగింది. ఇందులో బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించిన భూములు ఆ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ రోజు వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేస్తుందని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా గుంటనక్కలు అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. ఏం చెప్తారు? అంతకంటే చెప్పడానికి ఆయనకి ఏం మిగలే కదా. చెప్పుకోవడానికి ఒక్క విజయం కూడా లేదు. 15-16 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, చెప్పుకోవడానికి ఒక్కడు కూడా లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవాలి. హైడ్రా విషయంలో ప్రభుత్వానికి మొట్టికాయలు పడితే బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చాను. మూసీ విషయంలో మొట్టికాయలు పడితే బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చాను. లగచర్లలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే. మరి అన్నిటి వెనుక, ఇప్పుడు హైడ్రా వెనకాల, మూసీ వెనకాల, లగచర్ల వెనకాల, ఫ్యూచర్ సిటీ వెనకాల, జియో 29 వెనకాల, జియో 46 వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంటే, హెచ్సియు వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే మరి నువ్వేం చేస్తున్నట్టు? నీ వెనుక ఎవరు లేడా? ప్రజలు నిన్ను నమ్మట్లేదా? నీ పరిపాలన మీద నీకు నమ్మకం లేదు కాబట్టి న్యూనత భావంతో ఈరోజు ఇతరుల మీద బురద వెళ్ళేటువంటి, బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఎంత మాత్రం తగదు. రైట్. ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకి అందరికీ ఆ రోజు సోయి లేదా? అంటే నియోపాలిస్ భూముల్ని 100 కోట్లు, ఎకరం 100 కోట్లకు అమ్ముకొని, యాడ్లు ఇచ్చుకొని, ప్రకటనలు ఇచ్చుకొని ఆ రోజు కేసీఆర్ ఆయన బినామీలకు ఇచ్చారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో కొన్ని భూములను అమ్మకాలకు పెడతాయి. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ రాగానే స్టార్ట్ కాలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కొన్ని భూములను అమ్ముకున్నది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భూములను అమ్మింది, బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని భూములకు వేలం వేసింది. వాస్తవమే. అంటే హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందితే 100 కోట్లు వచ్చింది ఎకరానికి, అది కూడా చెప్పాలి కదా. మరి అంటే అభివృద్ధి చేయలేదు అసలు వీళ్ళు అన్నారు కదా. అభివృద్ధి అయినప్పుడు 100 కోట్లు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వము ఒకవేళ ప్రజల అవసరాల దృష్ట్యా 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఎక్కడైనా నమ్ముకుంటే మీరు అమ్ముకోండి. ఇప్పుడు అదే చేస్తున్నారు కదా మీరు. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ వేరు మీద ఈరోజు 1,000 కోట్ల రూపాయలు, 1,000 ఎకరాలు మీరు గుంజుకుంటున్నారు. కానీ ఇది విశ్వవిద్యాలయ భూములు నువ్వే కూడా అమ్మడానికి. కానీ గతంలో ఇదే సుప్రీంకోర్టు విశ్వవిద్యాలయం భూములు కాదు అని చెప్పేసి దీని పూర్తి యాజమాన్యం ప్రభుత్వానికే ఉందని చెప్పేసి 2024లో క్లీన్ చిట్ కూడా ఇచ్చింది కదా. అరే ఇప్పుడు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో సాధించినటువంటి మొట్టమొదటి విజయం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. 369 మంది తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కాల్పుల్లో చనిపోతే 6 సూత్రాల్లో భాగంగా 2వ సూత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వము ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది. దానికి 2,300 ఎకరాలు ఇచ్చింది. స్వయంగా ఇందిరాగాంధీ గారే, వాళ్ళ పార్టీ మళ్ళా ఇందిరాగాంధీ గారు ఆ రోజు భూమి ఇచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఏంటంటే అప్పటి ప్రభుత్వాలు ఈ యూనివర్సిటీకి వాటిని రిజిస్టర్ చేయనంత మాత్రాన అవి మీ భూములు అవుతాయా? విశ్వవిద్యాలయం వేరు, ప్రభుత్వం వేరు కాదు కదా అండి. రెండు ఒకటే అనుకున్నారు అందరూ కూడా. కానీ ఈ సాకు చూపి మీరు అమ్ముతారని చెప్పి ఎవరు భావించారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిండు భూములు అమ్ముకోవాలని, భూములు ఎవరికో కట్టబెట్టాలని. దాని మీద పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసింది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. అల్టిమేట్గా ఈ భూములు ప్రభుత్వాన్ని అని చెప్పి, ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డిది కాదు. అది నా ఇష్టం ఉన్నది తెగ నమ్ముకుంటా విశ్వవిద్యాలయాన్ని అమ్మేస్తానని దానికి కాదు. ఇప్పుడు మేము అమ్మే ప్రయత్నం చేయట్లేదు. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తెలంగాణకి సంబంధించి ఐఐసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి డెవలప్మెంట్ కింద ఇస్తామని చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా మేము 100 కోట్లకు అమ్ముతాం, 200 కోట్లకు అమ్ముతాం అని ఇంతవరకు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు కదా. అలాంటప్పుడు నువ్వు ఏదో కార్పొరేషన్ పెట్టుకోవాలనుకుంటే గుంట నక్కలాగా, దొంగలాగా, గజ దొంగలాగా రాత్రి 400 బుల్డోజర్లు పెట్టి ఎందుకు నరికియాలండి? మెల్లగా చేసుకోవచ్చు కదా. ఉగాది రోజు, రంజాన్ సందర్భంగా, సండేలు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఎందుకు చేయాలి ఇదంతా? మీరు బాజాప్తిగా మంచి వర్కింగ్ డే రోజు ఓపెన్ లైట్లో మీరు చేసుకోవచ్చు కదా. అంటే మీకు కూడా తెలుసు
మీరు దొంగతనం చేస్తున్నారు, మీరు భూములు గుంజుకుంటున్నారు, మీరు భూములు కబ్జా చేస్తున్నారు మీకు కూడా తెలుసు. అందుకనే రాత్రిపూట చేసింది కదా, రాత్రిపూట అది కూడా విశ్వవిద్యాలయ భూములు, ఇది జాతీయ సంపద కాబట్టి ఆ జాతీయ సంపదను అడ్డుకోవడానికి జాతీయ పక్షి నెమలి అక్కడ ఎదురొడ్డి పోరాటం చేస్తే ఆ జాతీయ పక్షిని కూడా బుల్డోజర్ చక్రాల కింద వేసి హత్య చేసినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. 140 కోట్ల భారతీయుల ప్రతీక అయినటువంటి జాతీయ పక్షిని చంపినందుకు అసలు ఫస్ట్ ఈయన మీద దేశద్రోహం కేసు పెట్టాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. రైట్, ఫైనల్ గా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి హెచ్సియు భూములకు సంబంధించి? కానీ ఇష్యూ మీద బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అసలు? నిన్న స్వయంగా మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు, మొత్తం 2000 ఎకరాలని ఒక మంచి ఈకో పార్క్ మేము డెవలప్ చేస్తాం, ఈ 400 ఎకరాలని కూడా మేము డెవలప్ చేస్తాం, అసలు ప్రపంచం అబ్బురపడే విధంగా ఒక మంచి ఈకో పార్క్ మేము డెవలప్ చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను కంపెనీలకు దారాదత్తం చేయొద్దు, ఒకవేళ దారాదత్తం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసినా కూడా ఎవరు కొనొద్దు అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అదే మా స్టాండు. దాని తర్వాత ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక విజయాన్ని విద్యార్థులు సాధించిండ్రు, వాళ్ళకి మీ అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు అయినాయి, కొందరి మీద కఠినమైనటువంటి కేసులు కూడా పెట్టిండ్రు, వాటిని విత్డ్రా చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ దేశంలో ఒక నేపథ్యం ఉందండి, అన్యాయం ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఒక భగత్ సింగ్ పుడతాడు, ఒక బిపిన్ చంద్ర పాల్, ఒక లాలా లజపత్ రాయ్ పుడతారు. అట్లనే తెలంగాణ ఉద్యమంలో కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇక్కడ అనేక మంది యువత ఉద్యమించిండ్రు. కాబట్టి ఇప్పుడు హెచ్సియు దగ్గర కూడా ఇది ప్రజలకు అన్యాయం చేసేటువంటి, ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి, అటవీ సంపదకు అన్యాయం చేసినటువంటి ఒక ప్రయత్నం కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు కొన్ని కేసులైనా ఆ కేసుల గురించి వాళ్ళు ఏం భయపడేది లేదు, వాళ్ళు ఏం బాధపడేది లేదు. ఆ కేసులు ఉన్న పెద్ద పరగబడేది, వాళ్ళ గర్వంతో మా మీద కేసులు అయినాయని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకైనా అవసరమైతే తప్పకుండా న్యాయపరంగా కూడా మా పార్టీ సహకారం చేస్తుంది.